ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ జేఏసీ నేతలతో మంత్రులు అనగాని పార్థసారథి భేటీ అయ్యారు. ఉద్యోగుల బకాయిలు, డిఏ, పీఆర్సీ సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ జేఏసీ నేతలతో మంత్రులు అనగాని పార్థసారథి భేటీ అయ్యారు. ఫర్ మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వరరావు ఇతర నేతలందరితో కూడా మంత్రి అనగాని అదేవిధంగా మరో మంత్రి కొలుసు పార్థసారథి ఇద్దరు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే భేటీ ప్రారంభమైంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈ రోజు ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ప్రిలిమినరీ మీటింగ్, ప్రాథమిక స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా ఇరువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి నుంచి బొప్పరాజు సహా వివిధ సంఘ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. అంశాల వారీగా వారి సమస్యలు, డిమాండ్లు వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దాని మీద చర్చించబోతున్నారు. నిన్న కూడా వీరితో సమావేశం అయిన తర్వాత ముఖ్యమంత్రికి వీరి డిమాండ్ల పైన మొత్తం 21 డిమాండ్లు వీరు చేస్తున్నారు. 21 డిమాండ్ల పైన కూడా వారు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. తమకు రావాల్సిన బకాయిలు, డిఏలు, పీఆర్సీ సహా పలు అంశాల్లో ప్రధానంగా ప్రస్తుతం అయితే చర్చ నడుస్తోంది. ఇమీడియట్ గా పీఆర్సీ కమిషన్ వేయాలి, అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చెల్లించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మంత్రులు వీరితో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఈ మంత్రుల ఆహ్వానం మేరకు ఈ సమావేశం అయితే ప్రారంభం. సచివాలయం 2వ బ్లాక్లో ఉద్యోగుల ఆర్థికేతర అంశాలుగా వీటిని విభజించి ఈ అంశాలపైన ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం 21 అంశాలను ఎజెండాను ముందు ఉంచడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే కనుక ఈ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి, మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలి, 1/7/2018 నుండి 1/1/2024 వరకు చెల్లించవలసిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి, 1/7/2024 నుంచి 1/7/2026 వరకు మొత్తం 5 డిఏలు తక్షణం మంజూరు చేయాలి, కొత్త పింఛను విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ను రద్దు చేసి కొత్త పింఛన్ విధానంలోకి ఉద్యోగులందరినీ తీసుకురావాలంటే మొత్తం 21 డిమాండ్లు. వీటితో పాటు ఉద్యోగుల హెల్త్ కార్డు కూడా ఆసుపత్రుల్లో సరిగ్గా పనిచేయడం లేదు, కాబట్టి ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు గ్రామ సహాయకులకు గౌరవ వేతనం 21,500 చేయాలి, మున్సిపల్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ను తక్షణమే రూపొందించాలి, నోషనల్ ఇంక్రిమెంట్లను మరియు 6 సంవత్సరాల సర్వీసు స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. ఇలాంటి మొత్తం 21 డిమాండ్లను మంత్రుల ముందు ఏపీ జేఏసీ అమరావతి ఉంచింది. ఆ 21 డిమాండ్లకు సంబంధించి కూడా మంత్రులు చర్చిస్తున్నారు. వీటిలో ఆర్థికేతర అంశాలను విభజించి ముందుగా ఆర్థికేతర అంశాలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం, తర్వాత ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రులు చెప్పబోతున్నారు. ఇది కేవలం ప్రాథమికంగా ప్రిలిమినరీ మీటింగ్ కావడంతో మరిన్ని మీటింగ్లు ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. మిగిలిన ఉద్యోగ సంఘ నేతలతో కూడా త్వరలోనే సమావేశమై ఫైనల్గా ప్రభుత్వం ఉద్యోగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామనే సంకేతాలు అయితే ఈ మీటింగ్ ద్వారా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.